కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మాత్రం ఆయనకసలు మందే అలవాటు లేదు. ఒక పాస్టర్ పొజిషన్‌లో ఉండి ఆయన మందెలా తీసుకుంటారు? అది ఒకవేళ హిందువులైతే తీసుకుంటారా? అంటే పెద్ద అంటే మఠాల్లో ఉండేవాళ్ళు తీసుకుంటారా? లేకపోతే ఇప్పుడు ఇస్లాంలో ఉన్నవాళ్ళు మౌలాలు తీసుకుంటారా? మీరెలా అలా హ్మ్. అంటున్నారు, ఆరోపిస్తున్నారు అని జెప్పేసి కూడా అంటున్నారు. రైట్. అయితే ఇప్పుడు ఆ విజువల్స్‌లో ఉన్నది ఇప్పుడు ఆ వీడియోస్ ఏవైతే మనకు బయటకొచ్చాయో ఆ వీడియోలో ఉన్నది కూడా మ్యానిపులేట్ చేసి ఎవరినో తీసుకొచ్చి ఆయన బాడీకి సూట్ అయ్యేటట్టు తీసుకొచ్చి చేపిచ్చారు అవునవును. అనేసి కూడా అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఫస్ట్ ప్రశ్న అడిగింది ఏంటంటే, పాస్టర్‌లో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా మందు తాగుతాడు? అదే గదా మీరడిగేది. అవును. సరే, నేను ఎవరైతే ఆ మాట అంటున్నారో పాస్టర్‌లు, ఒక 20 మంది పాస్టర్‌లని తీసుకొని రండి. బ్లడ్ టెస్ట్ చేయిద్దాం. హ్మ్. అందరూ మందాగినోళ్ళే ఉంటారు. 20 మందిని తీసుకురండి. కనీసం 18 మంది మందాగినోళ్ళు ఉంటారు. ఆ ఇద్దరు గూడా డాక్టర్ మానేయమంటే మానేసినోళ్ళే ఉంటారు. ఖచ్చితంగా ఈళ్ళందరూ తాగుబోతులే. 'వీపీ రెడ్డి' మందు తాగుతాడు. 'హనీ జాన్సన్' మందు తాగుతాడు. విజయ్ కుమార్ మందు తాగుతాడు. వాడు 'అజయ్ బాబు' అని ఉంటాడు. వాడు మందు తాగుతాడు. చెగోడి అని ఉంటాడు. వాడు మందు తాగుతాడు. 'జాన్ బాబు' అని ఉంటాడు. వాడు నాకు తెలుసు ప్రత్యక్షంగా ఈళ్ళందరూ మందు తాగుతారని. 'పీటర్ పుట్ట' అని ఉంటాడు. వాడు మందు తాగుతాడు. ఈళ్ళంతా డ్రామాలాడతారు. ఈళ్ళంతా మందు తాగేటోళ్ళే. తాగితే తాగినమని చెప్పుకోండి. పాస్టర్ కాబట్టి మందు తాగడం అనేది చాలా శుద్ధ అబద్ధం. లేదు, ఓపెన్ ఛాలెంజ్ ఉంటే రమ్మనండి. మనం బ్లడ్ టెస్ట్ చేయిద్దాము. చూద్దాం వాళ్ళ హ్మ్. దమ్మేంది, తరిగేంది. ఫస్ట్ పాయింట్. అయినా ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మందు తాగలేదు అంటున్నారు గదా! మీకు ఈ రిపోర్ట్‌లో వచ్చేస్తది అది మందు తాగాడు అనేటటువంటిది. వెంటనే రిపోర్ట్‌లో మన పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వచ్చేస్తది. రెండో ప్రశ్న ఏమడిగారు? అంటే మ్యానిపులేట్ చేసి ఈ వీడియోలు అండ్ అక్కడ పార్క్ దగ్గర కూసున్నది ఇదంతా మ్యానిపులేట్ చేశారు అంటున్నారు. అసలు ఇప్పుడు ఫోటోలు మార్ఫింగ్ చేశారు, మ్యానిపులేట్ చేశారు అంటే అర్థం ఉంటది గానీ, వీడియోలను గూడా 3 మినిట్స్ అతను వైన్ షాప్‌లో ఉండి, మందు కొనుక్కొని, బకాడి వైన్ కొనుక్కొని, ఫోన్‌పే డిజిటల్ పేమెంట్ చేసి ఎళ్ళినటువంటి ఫుటేజ్ అది. మీకు ఆ ఫోన్‌పే డీటెయిల్స్ గూడా వస్తాయి గదా! ఎవరికి పేమెంట్ చేశాడు? ఎంత పేమెంట్ చేశాడు? పోనీ నాకు తెలిసి పాస్టర్‌లు వాటర్ బాటిల్ కొనుక్కునడానికెళ్ళాడు అని ప్రచారం చేస్తారు. పోనీ వాటర్ బాటిల్ ఎక్కడైనా మామూలుగా కిరాణా కొట్టులో కొనుక్కోవచ్చు గదా! కూల్ డ్రింక్ షాప్‌లో కొనుక్కోవచ్చు. వైన్స్‌లోనే ఎందుకు కొన్నావు అని అడిగే అవకాశం ఉంటది. ఇప్పుడు దానికి క్యాష్ గూడా ఇయ్యలేదు ఈయన. డిజిటల్ పేమెంట్ చేసాడు. రూ. 20 కంటే ఎక్కువ డిజిటల్ పేమెంట్ ఉంటే మందు కొనుక్కున్నట్టే గదా! అది గూడా వచ్చేస్తది గదా! డిజిటల్ పేమెంట్ గూడా పోలీసులు బయట పెడతారు. పోలీస్ వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తున్నది. వాళ్ళు ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఒకటికి 2 సార్లు చూసి, ఇది నిజము అని నిర్ధారించుకున్న తర్వాతనే బయటకొచ్చి మాట్లాడుతున్నారు పోలీసోళ్ళు. పాస్టర్‌లాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఉండదు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో. వాళ్ళు ఏం చెప్పినా రెస్పాన్సిబిలిటీగా, రీజనబుల్‌గా ఉంటది. పాస్టర్‌లంటే నోటికొచ్చినట్టు చిల్లరగాళ్ళు మాట్లాడినట్టు తాగేసొచ్చేసారు అక్కడికి రాజమండ్రి హాస్పిటల్ దగ్గరికి. తాగేసి సికింద్రాబాద్ చర్చి దగ్గరకొచ్చారు. పాస్టర్‌లు మాట్లాడే దాంట్లో ఒక్క దాంట్లో లాజిక్ ఉండదు. అందరూ తాగి మాట్లాడినట్టే అనిపించింది నాకు. సో, పోలీస్ వాళ్ళు అంత అద్భుతంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఒక్కొక్క రిపోర్ట్‌ని బయట పెడుతున్నారు. ఈ పోస్ట్‌మార్టం రిపోర్ట్ గూడా త్వరలో వస్తది. వచ్చినప్పుడు అందులో తాగాడు అనేది స్పష్టంగా కనిపిస్తది. దీన్ని మార్ఫింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఒకవేళ అంటే హత్య చేశారు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయనను బెదిరించి వైన్ షాప్‌కి పంపించుండొచ్చు. ఇదెందుకు ఆలోచించట్లేదు అందరూ అని జెప్పేసి అంటున్నారు. సో, ఆ పాసిబిలిటీ లేదు అంటారా? పోనీ బెదిరించి వైన్ షాప్ ఎప్పుడు పంపించారండి? ఏలూరు దగ్గర వైన్ షాప్ హ్మ్. పంపించారు. అసలు బుద్ధుందా ఆళ్ళకి ఆ మాట అనడానికి? వాడు ఆల్రెడీ తాగి రింగ్ రోడ్ దగ్గర పడుకున్నాడు గదా! రామవరపురం రింగ్ దగ్గర విజయవాడలో. 3 గంటలు రోడ్డు పక్కన గడ్డిలో పడుకున్నాడంటే అర్థం ఏంటి? తాగున్నట్టే గదా! మామూలుగా అయితే ఎవడు పడుకోడు గదా! తాగే పడిపోయాడు గదా! పోలీస్ కానిస్టేబుల్ వాసన రాలేదన్నాడు గానీ, బకాడి వైన్ వాసన రాదంట. నాకు ఆల్రెడీ ఫోను జేసి చెప్పారు. ఒక ఇద్దరు ఫోను జేశారు. బకాడి రమ్ అది వాసన రాదన్న, స్మెల్ మత్తుంటది గానీ స్మెల్ రాదంట అని చెప్పారు. అంటే తాగి ఆల్రెడీ పడిపోయినోడు మళ్ళీ ఏలూరులో మందు తీసుకున్నాడు. మళ్ళీ బెదిరించాల్సిన అంటే ముందు గూడా బెదిరిచ్చిర్రా? అయితే ఇంకొక అంశం ఇక్కడ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు మా ప్రవీణ్ పగడాల తాగి బయటికెళ్ళాడు. ఇంట్లోనే తాగుతాడని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. హ్మ్. అంటే ఇంట్లోనే తాగేటటువంటి వ్యక్తి తాగడు అని పాస్టర్‌లు చెప్పడం అనేది చాలా కామెడీగా ఉంది. అతనికి తాగే అలవాటు ఉంది. లేదు, మా పాస్టర్‌లు ఎవ్వరు తాగరంటే ఒక 20 మంది పాస్టర్‌లని రమ్మనండి. నా ఖర్చులతో అందరికి బ్లడ్ టెస్ట్ చేపిద్దాం. ఎవడెప్పుడు తాగాడో ఆళ్ళే చెప్తారు. సరే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటున్నాం. అందరి పేర్లు బయటకు పెడుతున్నారు. అండ్ ఆయన చనిపోయిన మొదటి రోజు నుంచెల్లి చాలా మంది పేర్లు తీసుకొచ్చారు. షమీ హుస్సేన్ గావచ్చు, కరుణాకర్ గారు గావచ్చు అండ్ చాలా మంది అంటే రాధా రాధా మనోహర్ మనోహర్ దాస్. దాస్ గారు గావచ్చు. చాలా మంది పేర్లొచ్చినాయి. అంటే వీళ్ళ పేర్లే ఎందుకు తీశారు అనంటే మాత్రం వీళ్ళు డైరెక్ట్‌గా థ్రెటన్ చేశారు అని కూడా అంటున్నారు. మీరు దీని గురించి ఏమంటారు? ఇక్కడ డైరెక్ట్‌గా థ్రెటన్ చేసింది షమీ అనేటటువంటి ముస్లిం వ్యక్తి. హ్మ్. అతని పేరు తీయడానికి ఈళ్ళకు దమ్ము లేదు ఫస్ట్.
సరే దమ్ము లేదనుకున్న ఆ షమి గూడా తోక ముడిచి నాదేం లేదు. నేనేం అనలేదు. నాది తప్పయిపోయింది అని ఏదో సానుభూతి ప్రకటించి ఆయన తప్పించుకున్నాడు. తర్వాత ఈ షఫీ అనేవాడు మధ్యలో దూరి నాటకాలు చేసాడు. అదంతా తెలిసిందే. వాళ్ళిద్దరూ ఎప్పటికీ సమాజానికి విచ్ఛిన్నకరంగా మారేటటువంటి శక్తుల్లో అంతర్భాగమే.